చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలు భారత సరిహద్దులో ఉంటూ భారత్కు పక్కలో బల్లెంలా తయారయ్యాయి. అయితే ఈ మూడు దేశాలకు చెక్ పెట్టడానికి భారత్ ఒక కీలక ముందడుగు వేసింది. హిందూ మహాసముద్రంలో ప్రశాంతతని దెబ్బతీయడానికి చేస్తున్న కుట్రల్ని తిప్పికొట్టే క్రమంలో భారత్తో పాటు జపాన్, రష్యా మరియు యూరోపియన్ మిడిల్ ఈస్ట్ల యొక్క ముస్లిం దేశాలు కూడా భారత్కి పెద్ద ఎత్తున మద్దతిస్తున్నాయి. అయితే ఫ్రాన్స్ నుంచి రఫెల్ లాంటి యుద్ధ విమానాల్ని భారత్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల యూరోప్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ వార్షిప్ అనేది ఇండియాకు వచ్చింది. ఈ న్యూక్లియర్ వార్షిప్ ఇచ్చింది ఎవరో కాదు, భారత్ యొక్క అత్యంత మిత్రదేశమైన ఫ్రాన్స్. ఇదే ఫ్రాన్స్ దగ్గర మనం రఫెల్, మెరైన్ ఫైటర్ జెట్స్ని కొన్నాం. ఇంకా కొనుగోలు చేయడానికి కూడా చర్చలు జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు సడన్గా ఈ పవర్ఫుల్ న్యూక్లియర్ వార్షిప్ని భారత్ ఎందుకు పిలిపించుకుంది అనే దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే ఇక్కడ మనం మ్యాప్ను చూస్తున్నట్టయితే కనిపిస్తున్న మన భారతదేశం ఆసియాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా ఎదిగింది. నంబర్ 1 దేశంగా కూడా త్వరలోనే మారనుంది. అయితే మనం భారత్ యొక్క టెక్నాలజీకి సంబంధించినవన్నీ ఎగుమతి చేసుకుంటూ వేరే దేశాల నుంచి అడ్వాన్స్ టెక్నాలజీని మనం దిగుమతి చేసుకుంటూ మొత్తానికి అన్ని దేశాల్లో మనకంటూ ఒక గుర్తింపును ఏర్పరుచుకున్నాం. ఈ మ్యాప్ని కనుక జాగ్రత్తగా చూసినట్టయితే బ్లూ కలర్లో హైలైటెడ్గా ఉన్న ఏరియా మొత్తం ఇండియన్ ఓషన్, అంటే హిందూ మహాసముద్రం అన్నమాట. హిందూ మహాసముద్రం అన్నది ప్రపంచంలో 3వ అత్యంత పెద్ద మహాసముద్రం. ఈ మహాసముద్రం అన్నది కేవలం చేపలు పట్టడానికి మాత్రమే ఉపయోగపడడం లేదు. ప్రపంచం మొత్తంలో జరిగే 60% వ్యాపారం ఈ మహాసముద్రం ద్వారానే జరుగుతుంది. ఒకవేళ హిందూ మహాసముద్రంలో కనుక ట్రాఫిక్ జామ్ అయితే మొత్తం దేశాల ఆర్థిక వ్యవస్థ అనేది మొత్తం నీటిలో కరిగిపోయినట్టే. అంత ఇంపార్టెంట్ ఈ హిందూ మహాసముద్రం. ఇది మొత్తం ఆసియా ఆర్థిక వ్యవస్థని శాసిస్తుంది. యూరోపియన్ కంట్రీస్ యొక్క వస్తువుల్ని లోడ్ చేసుకున్న ఓడలతో అటునుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళుతుంటాయి. ఇంత పెద్ద ఎత్తులో ఈ హిందూ మహాసముద్రంలో వ్యాపారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కేవలం భారత్కు చెందిన మిలిటరీ మాత్రమే కాకుండా అన్ని దేశాల మిలిటరీ ఇక్కడ గస్తీ కాస్తుంటుంది. మిగతా అన్ని రకాల మహాసముద్రాల్ని కొద్దిసేపు పక్కకు పెడితే కేవలం ఈ హిందూ మహాసముద్రంలోనే దాదాపు 40% ఆయిల్ రిజర్వ్లు ఉన్నాయి. ఇక్కడ నుంచే ట్యాంకులలో ఆయిల్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. ఇంతటి ముఖ్యమైనది కాబట్టే చైనా కన్ను దీని మీద పడింది. అందుకే 4 వైపుల నుంచి ఎంతో కొంత తన బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంది. అయితే పెద్ద పెద్ద వార్షిప్లని చైనా మోహరిస్తూ ఉంది. ఎందుకు మీరు వార్షిప్లని మోహరిస్తున్నారు అని అడిగిన దేశానికి మేం వార్షిప్ల ద్వారా రీసెర్చ్ చేస్తున్నామనే తలతెక్క సమాధానం అనేది ఇస్తూ ఉంటుంది. చైనా గురించి, దాని వ్యవహార శైలి గురించి పూర్తిగా తెలిసిన వారికి ఈ మాటలంత కొత్తగా ఏమీ అనిపించవు. చైనా ఎలాంటిదంటే, చైనా ఒకటి బయటికి చెప్పిందంటే అలా అస్సలే చేయదు. వెనకాల చేసేది వేరే ఉంటుంది. హిందూ మహాసముద్రంలో రీసెర్చ్ అని బయటికి చెబుతున్నా అసలు ఏం చేస్తోంది అంటే మొత్తం తన ఆర్మీని దింపి తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి సంబంధించిన పనుల్ని పర్యవేక్షించుకుంటూ ఉంటుంది. చైనా ఎలా అంటే తాను ఏ పోర్టులో ఉంటే ఆ పోర్టు నాదేనని అంటుంది. అయితే హిందూ మహాసముద్రం అనేది మనది, అంటే భారత్ది. భారత్ మీరు మా మహాసముద్రంలోకి ఫ్రీగా ఎంట్రీ కావచ్చు కానీ కబ్జా చేస్తామంటే కుదరదు అనే హెచ్చరికని ఎప్పటికప్పుడు జారీ చేస్తూ ఉంటుంది. భారత్ ఇక నుంచి ఈ హిందూ మహాసముద్రం యొక్క సెక్యూరిటీ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలని భావిస్తోంది. ఈ హిందూ మహాసముద్రంలోకి ఎంటర్ కావడానికి మనమేమీ ప్రత్యేక నిబంధనలు విధించడం లేదు కాబట్టి అన్ని దేశాలు తమ బిజినెస్ షిప్లని, క్రూజ్ షిప్లని నడిపిస్తూ ఉంటాయి. భారత్ మ్యాక్సిమం మెజార్టీ దేశాలతో సఖ్యతగా ఉంటుంది కాబట్టి భారత్తో కలిసి పనిచేయడానికి చాలా దేశాలు ఆసక్తి చూపిస్తూ ఉంటాయి. ఈ హిందూ మహాసముద్రంలో చైనా మాత్రం చాలా అతి తెలివి ప్రదర్శిస్తూ ఉంది. ఇటు చైనా, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్లను భారత్ వైపు ఉసుగొలుపుతూ ఉంది. ఒకసారి ఈ మ్యాప్ను కనుక పరిశీలించినట్టయితే భారత్ యొక్క వెస్ట్ సైడ్లో పాకిస్తాన్ ఉంది, ఈస్ట్ సైడ్లో బంగ్లాదేశ్ ఉంది. ఇలా ఉన్న చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లకు ముందస్తుగానే పరోక్షంగా వార్నింగ్ ఇవ్వడానికి భారత్ ఒక కీలక ముందడుగు వేసింది. భారత్కి పక్కలో బల్లెంలా మారిన చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లకు చెక్ పెట్టడానికి యూరప్ యొక్క పవర్ఫుల్ న్యూక్లియర్ వార్షిప్ని హిందూ మహాసముద్ర జలాల్లోకి మోహరించింది. ఈ యూరప్ యొక్క పవర్ఫుల్ న్యూక్లియర్ వార్షిప్ అనేది ప్రస్తుతం గోవాలో ఉంది. ఈ వార్షిప్ పేరు చార్ల్స్ డిగాల్. దాదాపు 40 సంవత్సరాల తర్వాత భారత్కొచ్చిన ఈ షిప్ ఫ్రాన్స్ నుంచి వచ్చింది. అయితే ఈ వార్షిప్తో 2 రకాల ప్రయోజనాలున్నాయి. మొదటి ప్రయోజనం ఏంటంటే దీంతో ఏ సమయంలో యుద్ధమేఘాలు కమ్ముకున్నా సరే చాలా స్ట్రాంగ్ రిప్లైని మనం శత్రు దేశానికి ఇవ్వచ్చు. రెండోదేంటంటే ఈ వార్షిప్ మీద రఫెల్, తేజస్ లాంటి అత్యంత అడ్వాన్స్ టెక్నాలజీ కలిగిన యుద్ధ విమానాల్ని ల్యాండ్ చేసుకోవచ్చు. ఇంతటి ముఖ్యమైన వార్షిప్ని మన ఇండియన్ నేవీ చాలా గ్రాండ్గా వెల్కమ్ చేసింది. ఈ వార్షిప్ ద్వారా ఇంకొక ప్రయోజనం ఏంటంటే యుద్ధ సామాగ్రిని ఒక చోటు నుంచి ఇంకొక చోటికి తీసుకువెళ్లగలడమే కాకుండా
రఫేల్ లాంటి యుద్ధ విమానాల్ని సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకే ఈ వార్షిప్ని ఫ్లోటింగ్ ఎయిర్ ఫోర్స్ అని కూడా అంటారు. దీని మీద దాదాపు 30కి పైగా యుద్ధ విమానాల్ని, హెలికాప్టర్లను కూడా ల్యాండింగ్ చేసి ఉంచొచ్చు. ఇటీవల వచ్చిన ఈ వార్షిప్పై ముఖ్యంగా ప్రస్తుతానికైతే రఫేల్ యుద్ధ విమానాలైతే ఉంచి ఉన్నాయి. భారత్ భవిష్యత్తులో మరిన్ని రఫేల్ యుద్ధ విమానాల్ని కొనుగోలు చేయడానికి ఫ్రాన్స్తో చర్చల్ని ఇప్పటికే ప్రారంభించింది. ఈ చర్చలనేవి త్వరలోనే ఓ కొలిక్కొచ్చే అవకాశం కూడా ఉంది. త్వరలో భారత్ వాయుసేన అమ్ముల పొదిలో ఫ్రాన్స్కు చెందిన మరిన్ని యుద్ధ విమానాలు కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్ట్రైక్ కొరియర్ గ్రూప్ భారత్కి రాగా అందులో ఒక వార్షిప్ మాత్రమే కాక ఎస్కార్ట్ వార్షిప్, లాజిస్టిక్స్ సపోర్ట్ వార్షిప్స్, ఒక సబ్మెరైన్ మరియు ఇంకొక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఇందులో ఉంది. ఇదంతా బాగానే ఉన్న ఈ సమయంలో యూరప్ యొక్క అత్యంత శక్తివంతమైన న్యూక్లియర్ వార్షిప్ హిందూ మహాసముద్రంలోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చింది అనే ప్రశ్న అందరిలో ఉంది. ఎందుకంటే హిందూ మహాసముద్రంలో చైనా యొక్క దాదాగిరి ఖతం చేసి చైనాకు పరోక్షంగా స్ట్రాంగ్గా సిగ్నల్ పంపించాలనే ఉద్దేశంతో ఈ పవర్ఫుల్ న్యూక్లియర్ వార్షిప్ అనేది హిందూ మహాసముద్రంలోకి ఎంట్రీ ఇచ్చింది. భారత్ యొక్క ఫైటర్ జెట్స్, వార్షిప్ కలిసి గోవాలో యుద్ధ విన్యాసాలనేవి చేస్తూ ఉన్నాయి. ఈ వార్షిప్ మీద భారత వాయుసేనకు రష్యా యుద్ధ విమానాలకు సంబంధించిన ట్రైనింగ్, ఇంకా వేరే ఇతర ట్రైనింగ్లని మొత్తం ఈ వార్షిప్ మీద చేయనున్నారు. అంతేగాక రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్ని నడపడం కొరకు భారతీయ వాయుసేనకు కూడా ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకు మన భారతీయ వాయుసేన ట్రైనింగ్ తీసుకోవడం అంటే, మళ్లీ మనం రెండోసారి రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్లను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తే మళ్లీ మన వాయుసేనకు మళ్లీ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ముందుగానే ట్రైన్ అయి ఉంటారు కాబట్టి తిరిగి ఆ రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్లని భారత్కు డెలివరీ అయిన వెంటనే మన భారతీయ వాయుసేన యుద్ధ విన్యాసాలు చేయడం కొరకు కావచ్చు, ఇంకా కొత్తగా నేవీలో చేరిన వారికి ట్రైనింగ్ ఇవ్వడం కోసం వినియోగించుకునే అవకాశం ఉంది. ఒకవేళ భారత్ కనుక ఇలాంటి వార్షిప్లని మోహరించి ఉంచకపోతే చైనా ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది. అంతేగాక పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్లను మరింతగా భారత్ పైకి ఉసిగొల్పే అవకాశం ఉంది. ఇలాంటి పవర్ఫుల్ వార్షిప్లను మోహరించి ఉంచకపోతే మన మంచితనాన్ని చేతగానితనంగా అనుకునే ఛాన్స్ ఉంది. భారత్ చేస్తున్న ఇలాంటి చర్యల వల్ల చైనా భవిష్యత్తులో ఎలాంటి తలతెక్క పనులు భారత్కు వ్యతిరేకంగా చేయాలన్నా 1-2 సార్లు ఆలోచించే అవకాశం ఉంది. లేకపోతే మనల్ని ఎవడ్రా ఆపేది అనే రీతిలో చైనా రెచ్చిపోయే అవకాశం 100% ఉంది. హిందూ మహాసముద్రంలో భారత్ యూరప్ యొక్క పవర్ఫుల్ న్యూక్లియర్ వార్షిప్ని మోహరించడాన్ని మీరెలా అభిప్రాయపడుతున్నారు? భారత్ తీసుకున్న ఈ స్టెప్తో పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశులకి సరైన సందేశం ఇచ్చినట్టేనని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్సులో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.